దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పారు. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వీరికి ఆశ్రయించుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన, ప్రేమలు కలిగిన వాడా, చదవబడిన వాక్య భాగాన్ని మా వీరికిలో ఇప్పుడు మీరు ఆశ్రయించి మీ పరిశుద్ధ రక్తం మీద ఆశ్రయించి ఆయా చోట స్థలాలలో నిబిడతో ఈ వాక్యము ద్వారా అందరితో మాతో మాట్లాడము యేసు నామములో ప్రార్థిస్తున్నాము. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దేవుని ద్వారా చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఈ 4వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి ఉపమానము 3వ వచనంలో, వినుడి, విదుగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా నందున అది వెంటనే మొలిచెను, గాని సూర్యుడు వేయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను, గనుక అవి ఫలింపలేవు. కొన్ని మంచి నేలను పడిన అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించను. వినుటకు చెవులు గలవాడు వినుగా కాని చెప్పాను. ఇది యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానం. ఈ దేవుని బిడ్డలారా, మరి ఆ ఉపమానము శిష్యులకు అర్థం కాలేదు. మా గురువు గారు ఏదో చెప్పారు, ఉపమానంగా ఏదో ఉద్దేశాన్ని లోపల పెట్టుకొని ఒక ఉపమానాన్ని చెప్పారు అని ఆయన అడిగారు అన్నమాట. 10వ వచనంలో, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గురించి ఆయన అడిగి, ఏ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని ఉపమానము యొక్క భాగం ఏంటని అడిగారు. ఆ తర్వాత చెప్పాడు ఏంటి అంటే, మరి ఇదంతా దేవుని వాక్యమును కూర్చున్నటువంటి ఉపమానం. 14వ వచనం, విత్తువాడు వాక్యము విత్తుచూ ఉన్నాడు. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును, గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అటువంటి రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించుదు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుతురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు, గాని ఐహిక విచారములను, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. ఆఖరికి మనం చదువుకున్న 3వ వాక్యానికి వచ్చాం.
మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించువారు. ఇది దేవుని బిడ్డలారా, ఇది కీలకమైన విషయం. ఈ మూకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు మనకు కనబడుతున్నారు. తర్వాత మనకు మరి మంచి నేల అనేటువంటి అనుభవం కలిగిన వాళ్ళు కూడా మనకు కనబడుతున్నారు. వాక్యమును విని మంచి నేల అనేటువంటి ఆ ఉపమానము, ఆ పోలిక ఎవరికి అంటే, దేవుని వాక్యమును విన్న తర్వాత దానిని అంగీకరించిన వాడు మంచి నేల అనేటువంటి స్ట్రాటజీలోనికి, ఆ యొక్క వరసలోనికి వస్తాడు. మంచి నేల అనే వరసలోనికి వాక్యం వినేవాడు రావాలి అంటే అతనికి లక్షణం ఉండాలి. ఏ లక్షణం చెప్పండి? వాక్యాన్ని విన్న తర్వాత అంగీకరించేటువంటి లక్షణం ఉండాలి. ఈ వాక్యమును విని అంగీకరించాలి. చాలా మంది వాక్యం వింటారు. వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది దేవుని వాక్యాన్ని వింటారు. లోక సమాచారం విన్నట్టు, లోక విషయాలు విన్నట్టు, లోక సంగతులు విన్నట్టు, అలాగే ఈ ఇహలోక సంబంధిత మరి రాజకీయ పాఠాలు విన్నట్టు, దేవుని బిడ్డలారా కథలు విన్నట్టు, ఇలాగూ ఆయా రీతిలో ఆయా కోణంలో వింటారు. అది దేవునికి యోగ్యం అనిపించుకోదు, దేవుని యొక్క దృష్టికి అది యోగ్యం అనిపించుకోదు. అలాంటి వాళ్ళు ముళ్ళ పొదలు, రాతి నేల, మందు లేనటువంటి నేల, ఆ మనస్తత్వంలోనికి వాళ్ళు కొట్టివేయబడతారు, వాళ్ళు పోల్చబడతారు. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడు మాత్రమే మంచి నేలకు వస్తాడు. వినే ప్రతి వాడు మంచి నేల అనే అనుభవంలోనికి రాడు. కానీ చాలా మంది విశ్వాసులు వాక్యం వింటారు కానీ అంగీకరించారు. ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న. దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే వాడు మంచి నేలగా మారిపోతాడు. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగం అంతా కూడా మనం చూస్తే మరి ముండ్ల పొదలు ఉన్నది, రాతి నేల ఉన్నది, తర్వాత మన్ను లోతుగా లేనటువంటి స్థలము ఉన్నది, తర్వాత మంచి స్థలము అనేది కూడా ఒకటి ఉన్నది. ఈ మంచి స్థలముగా బాగా వినాలి. ఈ మంచి స్థలముగా నిన్ను మార్చగలిగినటువంటి శక్తి నీవు వాక్యమును అంగీకరించినప్పుడు నీకు కలుగుతుంది. అందరము ఆదాము కుటుంబంలో నుండి వచ్చాం. అందరము కూడా ఒకలాంటి వాళ్ళని, ఒకరు ఒకలాగా ఒకరు ఒకలాగా లేము. కానీ ఎక్కడ మార్పు జరుగుతుంది, ఎక్కడ తిను మార్పు చోటు చేసుకుంటుంది అంటే, విన్న తర్వాత అంగీకరించడం అనే ఒక కాన్సెప్ట్ మీద ఉంటే వెంటనే నువ్వు ఒక మంచి నేలగా నువ్వు మలచబడతావు, మార్చబడతావు. ఆ తర్వాత వాక్యము నీలో ఫలించడం ప్రారంభిస్తుంది. ఈ రోజున దేవుని యొక్క వాక్యము విన్నవారందరిలో కార్యము చేయడం లేదు. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవలసిన విషయం. వాక్యము చాలా మంది వింటున్నారు, అందరిలో దేవుని వాక్యం కార్యం చేయట్లేదు. చాలా మంది విషయంలో దేవుని వాక్యము వారి విషయములో నిరర్థకం అయిపోతుంది, నిష్ప్రయోజనం అయిపోతుంది. విలువైన వాక్యము, ఆత్మలను రక్షించగలిగిన వాక్యం,
దేవుని స్వభావాన్ని, దేవుని ప్రభావాన్ని, దేవుని యొక్క మనస్సును మనకి ఇవ్వగలిగిన శక్తివంతమైన వాక్యం. కానీ వాక్యము వినుచున్న వారందరిలో కూడా ఆ కార్యము చేయడం లేదు. వాక్యం వింటున్నారు కానీ దేవుని వాక్యము ద్వారా జరిగే అతి శ్రేష్టమైన ఆ గొప్ప కార్యం అనేది జరగడం లేదు. గనక విశ్వాసులు నామకార్థులుగా బ్రతుకుతున్నారు. విశ్వాసులు ఎలా బ్రతకాలనేది దేవుని ఆశ తెలుసా? ప్రతి విశ్వాసి ఆత్మ సంబంధి కావాలి. నీవు ఆత్మ సంబంధివి కావాలనేది దేవుని యొక్క చిత్తం. ఇదో నేను గంట ప్రార్థన చేశాను, నేను మందిర కంటే కానుక వేస్తుంది, ఈ లెక్కలు చెప్పకూడదు. దిస్ ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ లైఫ్. నువ్వు చేసేవన్నీ లెక్కలు చెప్పడం కాదు, అది అజ్ఞానం. నువ్వు ఏం చేసావు ఏం చేయలేదు అనేదంతా అప్రస్తుతం, అదంతా అనవసరము. దాని గురించిన సంభాషణ కాదు కాదు కాదు. క్రైస్తవ జీవితం అంటే నువ్వేం చేసావు లెక్కలు చెప్పుకోవడం కాదు, నువ్వు గుర్తుపెట్టుకోవడం కాదు. నేను ప్రతి ఆదివారం గుడికి వెళ్తానండి, నియమ కూటానికి వెళ్తానండి, రోజుకి అధ్యాయాలు బైబిల్ చదువుతానండి, తర్వాత మరి కానుక ఎక్కువ ఇస్తానండి, ఉపవాసాలు ఉంటాయి. ఇవన్నీ అప్రస్తుతము, చెప్పడానికి అనవసరమైన విషయాలు. అది నేను చెప్తున్నా. అసలు నువ్వు చేసే కార్యాలన్నీ లెక్కలు కట్టుకోమని కాదు, నువ్వు చేసే కార్యాలన్నీ లెక్కలు కట్టుకోమని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు నీవు ఆత్మ సంబంధివా కాదా అనేది ప్రశ్న. నువ్వు ఆత్మ సంబంధివేనా లేక ఇంకా శరీర సంబంధిగా ఉన్నావా అనేది నువ్వు ప్రశ్నించుకోవాలి. ఏదేమిటారా, మనం శరీర సంబంధులుగానే ఉంటే అసలు మనం దేవుని యొక్క ఉద్దేశము దగ్గరికి ఇంకా మనం రాలేదు. దేవుని చిత్తములోనికి ఇంకా మనం అడుగు పెట్టలేదు. నీవు క్రైస్తవుడు అయిన తర్వాత శరవేగంగా నీ ప్రతి అడుగు కూడా నీవు ఆత్మ సంబంధి కావాలి కావాలి కావాలి. ఆత్మ సంబంధి అంటే ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. ఆత్మ సంబంధి అనగా దేవుని పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోనికి నువ్వు చేయడం ఆత్మ సంబంధి. దేవుని పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి నువ్వు చేయడం, దేవుని పరిశుద్ధాత్మ స్వాధీనానికి మనం రాకుండా నువ్వు కోటి పనుల లెక్కలు చెప్పినా సరే వాటికి బహుమానం ఉండదు. వరుసగా ఇంత చిట్టా తీసుకొచ్చాం, ఇన్ని చేశానండి క్రైస్తవ మార్గంలో అంటే అవన్నీ సరే కానీ నువ్వు ఆత్మ స్వాధీనంలోనికి వచ్చావా? పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో నువ్వు ఉంటున్నావా? నువ్వు ఆయనకి సరెండర్ అయిపోయావా? పరిశుద్ధాత్మ దేవునికి సరెండర్ అయ్యావా నువ్వు? అంటే అవ్వలేదండి, చాలా మంచి కార్యాలే చేస్తున్నాను, నేను నా అండర్లో ఉంటూ నా స్వాధీనంలో ఉంటూ నేను చాలా భక్తి సాధన చేస్తున్నా అంటే నువ్వు పనికిరావు. అసలు నీ అండర్లో ఎవడు ఉండమన్నాడు? నాకు లెక్కలు చెప్తావేంటి? భక్తి లెక్కలు అన్నీ చెప్పొద్దు. అసలు భక్తి లెక్కలు మనం చెప్పుకోవడం కాదు. అసలు ఒక లెక్క దేవుడు అడుగుతాడు, మనం ఒక లెక్క చెప్పాలి. నువ్వు ఆత్మ సంబంధి అయ్యావా లేదా, ఆ దిశగా నడుస్తున్నావా లేదా, దేవుని ఆత్మ స్వాధీనంలోనికి నువ్వు వెళ్ళిపోవడం నీకు ఇష్టమేనా? ఆత్మదేవుని స్వాధీనంలోనికి విశ్వాసులు రావడానికి ఇష్టం లేదు. కానీ మంచి కార్యం చేయడము,
తర్వాత భక్తి కార్యాలు చేయడం, మన స్వాధీనంలో ఉండి మనం భక్తి కార్యాలు చేయడం వేరు, దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండి మనం అడుగులు వేయడం వేరు. అది దేవునికి కావాలి. దేవుడు కోరుకునేది ఏంటి అంటే మనం స్తుతిస్తే ఆరాధిస్తే ఆయన మురిసిపోతాడని కాదు. మనం ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, మంచిదే. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే యోహాను సువార్త దయచేసి 4వ అధ్యాయము 23, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చి చూన్నది, అది ఇప్పుడు వచ్చేన్నది. తను ఆరాధించువారు అట్టివాడే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎలాగంటున్నాడు? యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలట. అట్టివారు కావాలి, ఆత్మతో ఆరాధించేవారు కావాలి, దేవుని ఆత్మతో నింపబడిన వారు కావాలి, దేవుని ఆత్మ స్వాధీనములో ఉండి ఆరాధించేవారు కావాలి, దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండి ప్రార్థించేవారు కావాలి, దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండి అడుగులు వేసేవారు కావాలి, దేవునికి అట్టివారు కావాలి. ఎవరికైనా హల్లెలూయా దేవుని స్తోత్రం యేసు రక్తమే జయం అని ఆత్మ స్వాధీనంలో లేని వాడు పలికితే ఆయనకంత ఇదిగా. స్తుతులు దేవునికి ఇష్టమే, ఆరాధన దేవునికి ఇష్టమే, కానీ ఆత్మతో ఆ పనులు చేయాలి అంటున్నాడు. నీ భక్తి సాధనలు దేవునికి ఇష్టమే, కానీ నీ స్వాధీనంలో ఉండి చేయొద్దు. దేవుని ఆత్మ స్వాధీనంలోనికి పోయి ఆ కార్యాలు మనం చేయాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఆత్మ స్వాధీనంలోనికి తీసుకెళ్ళగలిగిన ఆయుధము లేక సాధనం అనుకుంటే బాగుంటుంది. మనల్ని ఆత్మ స్వాధీనంలోనికి తీసుకెళ్ళగలిగే సాధనము, ఏకైక సాధనమే దేవుని వాక్యము. ఆ వాక్యమును మనం అంగీకరించే మనస్సు. ఇది దేవుని వాక్యము. తర్వాత ఆ వాక్యమును అంగీకరించేటువంటి మనస్సు. ఈ రెండు నీకు ఉండాలి. దేవుని వాక్యము దగ్గరకు నువ్వు వెళ్ళాలి, అసలు దేవుని వాక్యమును నీవు అంగీకరించాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నీవు వాక్యమును అంగీకరించకుండా వినే వ్యక్తిగా ఉన్నావేమో ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి. నువ్వు కేవలము వినే వ్యక్తివైతే ఏ దేవుని కుమారుడా కుమార్తె ఎన్ని సంవత్సరాలైనా సరే దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళదు. చాలా ప్రసంగాలు వినొచ్చు, మరి విన్నంత మాత్రాన ప్రయోజనం లేదంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, ఎవడైనను వాక్యమును వినువాడై ఉంటుంది దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే అన్నాడు. అంటే వాక్యం వినడం ఒక్కటే గొప్ప సంగతి అని కాదు. ఎవరైనా వాక్యం విని దాని ప్రకారము నడవకుంటే, అంటే రెండవ భాగం ఉన్నది వాక్యం వినేసామని అందరూ అనుకుంటున్నారు. దేవుని వాక్యం అంగీకరించకపోతే దాని ప్రకారం నడిచేది ఉండదు. అంగీకరించాలి. మీకు కష్టమో నష్టమో బాధో లాభమో ఏదైనా కానీ దేవుని వాక్యమును మనం అంగీకరించడం ప్రారంభిస్తేనే నీవు మెల్లమెల్లగా నీ లైఫ్ దేవుని ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళడం ప్రారంభిస్తుంది. వాక్యం వినేస్తున్నంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోనికి నీ లైఫ్ వెళ్ళదు. నీకు తెలుసా?
భక్తుల జీవితాలు చాలా లోతుగా పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు మన మాట విన్నారు, వాళ్ళ మాట వాళ్ళే వినలేరు. ఈ దేవుని బిడ్డలారా, భక్తుడు సమాజంలో చాలా గొప్పవాడు వచ్చి చెప్పినందుకు మారు మనసు పొందడు, అభిప్రాయాన్ని మార్చుకోడు. తర్వాత అతని మాట కూడా అతను విన్నాడు. ఎందుకంటే అసలు వాస్తవ సంగతి ఏంటంటే అతడు బాగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కబంధ అస్తారలోనికి, దేవుని ఆత్మదేవుని అస్తారలోనికి వెళ్ళిపోయాడు. దేవుని పరిశుద్ధాత్మ దేవుని అస్తారలోనికి ఎవడైతే పోతాడో అసలు వాడు దేవునికి కావాలి, పరమ తండ్రికి కావాలి, సృష్టికర్త దేవునికి కావాలి. దేవుని ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళకుండా మరి ఎంతకాలం నాటకాలు ఆడేవాడు దేవునికి అవసరం. సరే ఉండు, నన్ను ఆశ్రయించో, రక్షణ పొందో, సరే ఉండు, కానీ నా ప్రధాన సాధన నువ్వు కాదు. దేవుని ఆత్మదేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోవాలి. కాబట్టి విశ్వాసులకి ఆశ ఉండాలి. నువ్వు ఎంత లోతుగా దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తావు అంత లోతుగా పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోతావు. ఇంకో మాట చెబుతాను ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలకు కనబడడు, మానవ నేత్రాలకు కనబడడు. కనబడిన వాడు అసలే అర్థం కాదు, ఆయన కనబడడు, అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోకి వెళ్ళిన వాడు కూడా అసలు ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థం కాక అందరి చేత ద్వేషించబడతారు, అందరి చేత అపార్థం చేయబడతారు. అదే వాడు గర్విష్టాలు కొందరికి అర్థమవుతుంది, కొందరికి వీడు కఠినుడు అని అర్థం అవుతుంది, కొందరికి శిస్తని అర్థం అవుతుంది, రకరకాలుగా మనుషులకు అర్థం అవుతుంది. దేవుని ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళిన, పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిన వాడు ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కలాగా అర్థమవుతారు. కానీ వాక్యం అంగీకరించే యోగ్యమైన మనసున్న వాళ్ళకి అర్థమవుతారు. ఇతడు వాక్యము అనేది నూతన నింపుకొని ఉన్నవాడని దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళకి అర్థమవుతారు. కాబట్టి సమాజంలో వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకతకు మనం భయపడితే ఆత్మదేవుని స్వాధీనంలోనికి వెళ్తాం. వాక్యాన్ని అంగీకరిస్తే అమ్మో సమాజానికి దూరం అవుతున్నానని నీకు ఇంటి వస్తుంది. ప్రతి మాటను అంగీకరిస్తే, ప్రతి విషయం అంగీకరిస్తే నా లైఫ్కు నేనే దూరం అవుతున్నాను, నా కుటుంబానికి దూరం కావడం కాదు. నీకు గమ్మత్తైన విషయం చెబుతాను ఏంటంటే, వాక్యాన్ని అంగీకరించేవాడు లోకానికి దూరం కావడం, తర్వాత కుటుంబానికి దూరం కావడం, బంధువులకు దూరం అవ్వడం, అది కాదు సబ్జెక్ట్. అసలు సబ్జెక్ట్ అది కాదు. వాక్యమును అంగీకరించేవాడు వానికి వాడే దూరం అవుతాడు. ఇది అసలు సంగతి. వాక్యాన్ని అంగీకరిస్తూ పోతూ ఉంటే అసలు నీకు నీవే దూరం అయిపోతావు, నీకు నీవే దూరం అయిపోతావు, నీకు నీవే అర్థం కావు, నీకు నీవే నీ పరిస్థితులు నీకు అర్థం కావు. అందులో నుండి నీవు పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతావు. భక్తుడు అనగా తనకు తానే దూరంగా ఉన్నవాడు అని అర్థం. భక్తుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? తనకు తానే దూరంగా ఉన్నవాడు, తన జీవితం ఏంటో తనకు అర్థం కానివాడు. భక్తులు అంటే విషయం అది, తనకు తానే దూరంగా ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? తన సొంత ఇష్టములకు సచిత్తములకు కూడా మరి దూరం అయిపోయినటువంటి వాడు. తర్వాత తన బ్రతుకు, తన జీవితం తనకి అర్థం కానటువంటి వాడు. భక్తులు అంటే అన్ని బాగా తెలిసినోడని కాదు. భక్తుడు అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శ తెలిసిన వాడు. అది సంగతి.
భక్తుడు అనగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు తెలిసినవాడు. భక్తుడు అనగా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నవాడు. అంతేగాని భక్తుడు అంటే తన జీవితంలో జరిగే ప్రతి విషయం తెలిసిన వాడే కాదు. భక్తుడు అంటే తనకు తానే దూరం అయిపోయి, సమాజానికి దూరమై, బంధువులకు దూరమై, దగ్గర వాళ్ళకు దూరమై, ఆఖరి తనకు తాను దూరమై, ఎందుకయ్యా ఇదేమి పోలిక, ఇదేమి ఈశ్వరులు, ఇదేమి కొలత భక్తుడు అంటే మరి పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోకి వెళ్ళిన తర్వాత లోకము నామకార్థులు పరిశుద్ధాత్మ దేవునికి దూరంగా ఉన్నారు. మరి ఇతడేమో ఆత్మదేవుని స్వాధీనంలోకి వెళ్ళాడు. అందరికి దూరం కాకపోతే ఏం చేస్తాడు? అందరికి ఎందుకు దూరం అయ్యాడు? తనకు తాను కూడా ఎందుకు దూరం అయ్యాడంటే పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు కనుక అందరికీ దూరమైనట్టు కనిపిస్తుంది. వ్యవహారంలో అలాగో కనిపిస్తుంది. కనుక మనం పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకోవాలి. ఈ దేవుని బిడ్డలారా, మేము అనాథలుగా విడిచిపెట్టము, వేరొక ఆదరణకర్త మీ ఎదుకు వచ్చునని ప్రభువు చెప్తాను. అనాథలుగా విడిచిపెట్టాను అని ఎందుకన్నాడు ప్రభు అనేది కీలక విషయం. అనాథ అంటే పరిశుద్ధాత్మ దేవుని సహవాసం లేని వాడే నిజమైన నాన్న. ఈ బంధువులు స్నేహితులు అందరూ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ యేసయ్య దృష్టిలో ఏంటంటే నేను కోట్లు ఆస్తున్నా నువ్వు అనాథివి, తర్వాత నువ్వు బంధువులు చుట్టాలు అందరూ ఉన్నారు అయినా సరే నువ్వు అనాథివి, నువ్వు ఎప్పుడూ అనాథివి కాదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను పంపించే ఆదరణకర్తను నువ్వు పొందుకొని ఆయన స్వాధీనంలో ఉంటేనో అనాథివి కాదు. ఆ లెక్కన మనం అనాథులుగా ఉండకూడదని దేవుడు పరిశుద్ధాత్మను మనకు పంపిస్తే ఆయన మనం దూరం పెట్టి మనం బాగుపడేదేముంది, క్షేమంగా ఉండేదేముంది. కనుక ప్రతి విశ్వాసి కూడా అనుకోవాలి, వేగంగా నేను పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. సమాజం అర్థం చేసుకున్నా, అపార్థం చేసుకున్నా, చెడ్డోడని మొదలెట్టినా, మంచోడని జయజేయబోతున్నా, తామరాకులాగా మారుతూ తామరాకు మీద పోసిన నీళ్లు నిలవనట్టు అలాంటి మనస్తత్వం నీకు వేగంగా రావాలి. సమాజాన్ని దృష్టిలో పెట్టుకున్నంత కాలము అసలు నీ జీవితానికి అసలు విలువ లేదు. దేవుని దృష్టిలో విలువ లేదు. భారతీయ సమితి దేవుని దృష్టికి గొప్పవాడు. దేవుని దృష్టికి నువ్వు గొప్పవాడు కావాలి, గొప్పదాను కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో వెళ్ళడానికి నువ్వు చేయవలసిన, నువ్వు ఎక్కవలసిన లేక నువ్వు నడవలసిన మార్గం నేను దేవుని వాక్యాన్ని విన్న తర్వాత అంగీకరించాలి. నువ్వు అంగీకరించు, మెల్లమెల్లగా నీ జీవితం మీద నీకు పట్టుబోతుంది. నీ లైఫ్ మీద నీకు పట్టుబోతుంది. ఇంకో మాట చెప్తున్నా, నీ బంధువులకి, స్నేహితులకి, లోకానికి నీ మీద పట్టుంది కదా, ఆ పట్టు కూడా పోతుంది. నీ లైఫ్ మీద నీకు పట్టుపోతుంది. నీ లైఫ్ మీద ఎవరెవరికి పట్టున్నదో అది కూడా పోతుంది. ఎప్పుడు చెప్పండి? నువ్వు వాక్యమును అంగీకరించినప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి మంచి నేలగా నువ్వు మారాలి, ఆత్మ సంబంధిగా అయిపోవాలి. అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. కాబట్టి దేవుని విధంగా అందరి పని చేసి ఎక్కడో కొందరు వేరుగా ఈ కార్యం చేస్తారు. దేవుని న్యాయపీఠం ముందు సిగ్గుపడే వాళ్ళే ఎక్కువ మంది ఆ రీతిగా ప్రవర్తన నియమావళి కలిగి ఉన్నారు. సంపూర్ణ కావాలి, ఆత్మ సంబంధం కావాలి, న్యాయపీఠం ముందు మెప్పు పొందాలి అనే నిజమైన ఆరాటం కలిగిన వాళ్ళు తక్కువ మంది. కాబట్టి అందరూ రారు,
అందరు రారు. కానీ ఒకవేళ నువ్వు వద్దాము అనుకుంటే నీకైతే ద్వారాలు తెరవబడతాయి. అది సంగతి. నేను ఒక ఆత్మ సంబంధిని కావాలి అని ఆశ అందరికీ ఉండదు. కానీ నువ్వు వద్దామనుకుంటే నీకోసం ఏసే తలుపు తెరుస్తాడు. రావాలి అంటాడు ఆయన, వదిలేతన్నాడు. ఆయన రమ్మనే పిలుస్తున్నాడు. ఆత్మ సంబంధిగా సంపూర్ణ సిద్ధిలోని ఇక్కడ న్యాయపీఠం ముందు బహుమానం పొందే వ్యక్తిగా నేను బ్రతుకు అని ఆయన పిలుస్తాడు. వద్దో నువ్వు రావద్దు, ఎవరిని అనవద్దు. అందరూ రారు, కానీ అందరినీ వేసేయమంటున్నాడు. ఒకవేళ నువ్వు వస్తానంటే ఆయన నా యొక్కకు వచ్చి వారినంత మాత్రం అంటారు. కాబట్టి దేవులారా, యథార్థంగా ఆలోచించండి. దేవుని వాక్యమును అంగీకరిస్తేనే చీకటి శక్తుల పట్టు, సమాజానికి మన మీద ఉన్న పట్టు, మన మీద మనకున్న పట్టు అన్ని వదిలిపోతాయి. పట్టు అంటే ఏంటి చెప్పండి? అవన్నీ పట్టుకొని ఉన్నాయి. మనల్ని లోకం నిన్ను పట్టుకొని ఉన్నది, శత్రువు నిన్ను పట్టుకొని ఉన్నాడు, నీ శరీరమే నిన్ను పట్టుకుని ఉన్నది. దానిని ఎంత దించుకున్నా సరే అంగుళం కూడా నువ్వు విదిలించుకోలేవు. కానీ దేవుని వాక్యము నువ్వు అంగీకరించుకుంటూ నీ మీద ఎవరెవరికి పట్టున్నదో, సైతాను అంధకార శక్తులకు, లోకానికి, సమాజంలో ఉన్న బుద్ధ వర్గానికి, ఆఖరికి నీ మీద నీకున్న పట్టు, అన్ని పట్లు, అన్ని సంఖ్యలు తెగిపోతాయి. నువ్వు స్వేచ్ఛాపరుడు అయిపోతావు. తప్పక ఆ కార్యము జరిగేది వాక్యమును అంగీకరించగలిగితే. వాక్యాన్ని అంగీకరించడం ముఖ్యంగానే లెక్కలు కట్టడం ముఖ్యం. వాక్యమును అంగీకరించి ఆత్మ సంబంధి అవడం మన టార్గెట్. దాన్ని నేను ఇదండి, నేను అదండి, నేను ఇది చేశాను, ఇదంతా వేస్ట్, ఇది సోది, ఇది వ్యర్థమైనటువంటి కాలయాపన, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలలో ఇదొకటి కూడా. కాబట్టి మనకు ఒక గురి, నేను ఆత్మ సంబంధిని కావాలి. ఆ దిశగా నేను ప్రయాణం చేయడానికి వాక్యమును అంగీకరించాలి. అప్పుడే నా మీద నాకున్న పట్టు, లోకానికి నా మీద ఉన్న పట్టు పోతుంది. ఆత్మదేవుని స్వాధీనంలోనికి నేను వెళ్ళగలుగుతాను అనే యొక్క తీర్మానముతో వాక్యమును అంగీకరించు. తప్పక దేవుని ఆత్మ స్వాధీనంలోనికి నీ జీవితం వెళ్ళిపోతుంది. నువ్వు ధన్యుడివి, ధన్యురాలు. దేవుడి వాక్యాన్ని మన వెనుక ఆశ్రయించుగాక. ప్రార్థించు. స్తోత్రం ప్రభా, దయా హృదయుడా, మా చెవులలో నువ్వు వినిపించిన నీ వాక్యము కొరకు వందనాలు. మా కొరకు దాచి ఉంచిన సందేశం మా ఎడల, మా విషయంలో ప్రభా నువ్వు ప్రత్యక్షపరచు. నీ సత్యవాక్యాన్ని మా వినికిని బహుగా ఆశీర్వదించు. మమ్మల్ని తామసర మార్గంలో నడిపించమని కృప చూపించమని యేసు స్థించి స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు రక్తం ప్రవేశన సంపూర్ణగా కలుగును గాక. అందరికీ వందనాలు.